జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీనగర్లో దొంగలు రెచ్చిపోయారు. 8 ఏళ్లలో దొంగతనం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఊరెళ్లిన వారి ఇళ్లనే టార్గెట్ చేసుకుని చోరీ చేశారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. దొంగలను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాఖీ పౌర్ణమి అని చెప్పి నేను ఎదుగులకి వెళ్ళాం మా ప్రాపర్టీ క్యాష్ ఉంది, 2 చైన్లు, పిల్లలు రింగ్స్ పోయి దాదాపు తులం రాకుండా. మార్చినపల్లి సురేష్, నేను చోళ ఫైనాన్స్లో జాబ్ చేస్తాను. యాక్చువల్ ఏంటంటే నేను రాఖీ పౌర్ణమి అని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. కోరపల్లికి ఇంటికి వచ్చేవరకు ఇలా జరిగింది. దానిలో వచ్చేసి 5 తులాల బంగారం ఉంది, 10 తులాల వెండి ఉంది. నేను నిన్న రాఖీ కట్టడం కోసం రేవులగూడెం వెళ్ళిన. గోల్డ్ 8 గ్రాములన్నర వేయింది, 35,000 క్యాష్ వేయింది. నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన. పట్టీలు, వెండి పట్టీలు, నా కొడుకుల మొలతాళ్ళు, చైన్లు, బ్రాస్లెట్స్ వేయినాయి.